నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు అయితే కనపడుతున్నాయి, స్పష్టంగా కనపడుతున్నాయి. ఎన్నికల తేదీలు కూడా వచ్చేస్తూ ఉన్నాయి. మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి నేను సిద్ధం అని ఆయన రెడీ అయిపోతున్నాడు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అయితే నేను సిద్ధం అని చెప్పి ఆయన బయటకు వచ్చేస్తూ ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా క్యాండిడేట్లను డిక్లేర్ చేసుకుంటూ ముందరకు వచ్చేస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో అసలు మొత్తం ఈ రాజకీయ వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకటి బేరీజు వేసుకోవాల్సిన అవసరం కనపడుతున్నందున మనం నియోజకవర్గాల వారీగా మనం కొన్ని అంచనాలని ప్రజల ముందు ఉంచుతున్నాం. ఆ సిరీస్లో భాగంగా ఈరోజు తాడికొండ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుందాం. తాడికొండ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇది ఏంటి అంటే అమరావతి ఆ ప్రాంతానికి సంబంధించిన గ్రామాలను కలిగి ఉన్న నియోజకవర్గం కాబట్టి తాడికొండ అనేది చాలా ప్రత్యేకమైన నియోజకవర్గంగా మనం చెప్పుకోవచ్చు. ఈ తాడికొండ అంటే ఫిరంగిపురం ఉంది, అందులో ప్రధానమైన పట్టణం ఆంధ్ర రోమ్ నగరం అని చెప్తారు ఫిరంగిపురం పట్టణాన్ని. ఫిరంగిపురంలో బాలయేసు ఆలయం ఉంది. ఇక్కడి ఈ కెథడ్రల్ ఇది 125 సంవత్సరాల పురాతనమైన ఆలయం. అది అందుకనే ఆంధ్ర రోమ్ అని చెప్పి అంటారు. ఈ ఫిరంగిపురానికి అంత ప్రాధాన్యత ఉంది. పెద్ద ప్రముఖమైన టూరిస్టు అట్రాక్షన్ కూడా. ఇటువంటి ఇన్ని కీలకమైన అంశాలు ఉన్న తాడికొండ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో తాగటానికి నీళ్లుండవు. ఇది పరిస్థితి. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య ఈ కరువు పరిస్థితుల నేపథ్యంలో మొత్తం తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల్లో తాగటానికి నీళ్లు దొరకని పరిస్థితి అక్కడ కనపడుతున్నది. ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రావెల, బేజాత్పురం, పాములపాడు, నెమలికల్లు గ్రామాల్లో ఆ గ్రామాల్లోని వ్యవసాయ భూములకి నాగార్జున సాగరు ఆయకట్టు చివరిలో ఉండటం వల్ల నీళ్లు అందట్లేదు. ఈ సమస్యని పరిష్కరించాలి. సాగర్ ఆయకట్టుని స్టెబిలైజ్ చేసే ఒక బృహత్ కార్యక్రమాన్ని గతంలో చంద్రబాబు ప్రభుత్వం టేకప్ చేస్తే ఇప్పుడు దాని మీద ఎటువంటి శ్రద్ధ చూపించట్లేదు. దాంతో ఈ మొత్తం ఇక్కడున్న సాగర్ టైలాండ్ ప్రాంతాలు అన్నీ కూడా సాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఈ విధంగా అంటే మొత్తం ఈ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఇటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. చాలామందికి అసలు తాగటానికి నీళ్లు లేని పరిస్థితి ఉంది అంటే ఇది ఎంత బ్యాక్వర్డ్గా ఉందో నియోజకవర్గాన్ని మనం ఆలోచించుకోవచ్చు. రైతులకి, రైతు కూలీలకి ఇక్కడ అసలు ఉపాధి అనేది లేదు. ఇది రాష్ట్రం మొత్తం అదే పరిస్థితి ఉన్నా కానీ తాడికొండ నియోజకవర్గంలో ప్రధానంగా దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఎవరు ఫోకస్ చేసే వ్యక్తులే కనపట్టలేదు. మొత్తం ఇది రాజధానిలో భాగంగా ఉన్న ఈ తాడికొండ నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం అప్పట్లో గత ప్రభుత్వం కొన్ని ప్లాన్లు అది సిద్ధం చేసింది. కొంతవరకు చేస్తే గత 5 సంవత్సరాలుగా దాని గురించి పట్టించుకునే నాదుడు లేడు. దాంతో అది చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నది. ఇక్కడున్న ప్రాంతాల మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నది. ఈ విధంగా అక్కడ ప్రజా సమస్యల్ని తీర్చడానికి ఎవరికీ తీరిక లేదు, కానీ రాజకీయాలు మాత్రం అంత పుష్కలంగా నడిపిస్తూ ఉన్నారు. అక్కడ వైసీపీ ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యే ఎవరు అంటే ఉండవెల్లి శ్రీదేవిని ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టారు. గెలిచారు. తెలుగుదేశం క్యాండిడేట్ మీద ఆమె గెలిచారు. ఉండవెల్లి శ్రీదేవి గెలిచిన దగ్గర నుంచి వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ అధిష్టానం అందరూ కూడా ఆమెని అవమానించే రీతిలోనే ప్రవర్తించడం మొదలుపెట్టారు. కారణం మనకు తెలియదు, కానీ
ఆమె పాపం అధిష్టాన వర్గంతో ఎంత సన్నిహితంగా ఉందామనే ప్రయత్నం చేసినా కానీ కుదరనివ్వలేదు. ఆమె స్వతహాగా డాక్టరు కాబట్టి కొంత ఏదో వాళ్ళకి మేలు చేద్దాం ప్రజలకి అన్న ఉద్దేశంలో ఆమె ఏదో కొన్ని టేకప్ చేసినా కానీ ఎవరు పడనివ్వలేదు. పడనివ్వకపోవటమే కాకుండా ఉండవెల్లి శ్రీదేవి మీద రకరకాల ఆరోపణలను వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేసి ఆమె మీద డొక్కా మాణిక్యవర ప్రసాద్ని తీసుకొచ్చి ఒక ఇన్ఛార్జిగా పెట్టారు. ఎమ్మెల్యే ఉన్న కాన్స్టిట్యున్సీల్లో ఇన్ఛార్జిగా పెట్టడం ఏంటి అంటే ఏమని అవమానించే రీతిలో. ఇది దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఇటువంటి కార్యక్రమాలు జరిగినాయి. ఆ తర్వాత డొక్కా మాణిక్యవర ప్రసాద్కి ఏం చెప్పారంటే నీకు టికెట్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత డొక్కా మాణిక్యవర ప్రసాద్కి నీ దగ్గర డబ్బులు లేవు, నీకు టికెట్ ఇవ్వము అని చెప్పారు. ఆయన పాపం పబ్లిక్లో మొత్తుకున్నాడు, నన్ను ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని కల్పించండి, మీరందరూ రెడ్డి నాయకులు అందరూ కలిసి ఈయన దళితుడు కాబట్టి ఈయనకి ప్రవేశం లేదు కాబట్టి రెడ్డి నాయకులందరూ కలిసి నన్ను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్తే నా బాధలు నేను చెప్పుకుంటానని చెప్పి ఆయన పబ్లిక్ మీటింగ్లో ప్రాధేయపడ్డాడు. మెయిన్గా ఏంటి అంటే అక్కడ ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవిని దూరం చేసుకున్నారు. డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆయన తెలుగుదేశం నుంచి హడావిడిగా వచ్చేసి ఇందులో చేరాడు. ఆయన్ని అత్యంత నీచంగా అవమానించారు. ఆయన దగ్గర డబ్బులు లేవు, నీకు టికెట్ ఇవ్వమంటారు, నీకు డబ్బులు ఇవ్వాలి, నీకు టికెట్ కూడా మేము ఇవ్వాలా అని ఇంకొక ఆయన అంటాడు. ఈ విధంగా అక్కడ దళితులని అవమానించటం అనే కార్యక్రమాన్ని పెట్టుకోవటంతో ఎస్సీ నియోజకవర్గంలో ఉన్న ఈ మొత్తం దళితులు అందరూ కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు వైసీపీ మీద. ఎందుకు ఇట్లా దళిత నాయకత్వాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు, ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లా. ఇప్పటికీ చాలామంది ఇన్ఛార్జీలని మార్చేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎస్సీల మనోభావాలు అయితే పూర్తిగా దెబ్బతినిపోయి ఉన్నాయి ఈ ఎస్సీ నియోజకవర్గం కాబట్టి. అందుకనే తడతడకి ఇన్ఛార్జీలని మారుస్తున్నారనే ఒక నిర్ణయానికి అందరూ వచ్చేశారు. డొక్కా మాణిక్యవర ప్రసాద్ చేసిన స్టేట్మెంట్తో, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తోటి వైసీపీ పరువు మొత్తం గంగలో కలిసిపోయింది. అప్పటికే ఉండవెల్లి శ్రీదేవి తెలుగుదేశం పార్టీతో అనుబంధంగా కొనసాగుతానని ఆమె ప్రకటించారు. డొక్కా మాణిక్యవర ప్రసాద్కి ఏమో టికెట్ వస్తుందో రాదో తెలియదు. ఈ విధమైన పరిస్థితుల్లో ఇంకొక ఆయన్ని తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో సమన్వయకర్త అని ఇంకొక ఆయన్ని తీసుకొచ్చి పెట్టారు. ఈ విధంగా మార్పులు చేర్పులతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడికొండ నియోజకవర్గంలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకుంది. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఈ అమరావతి ఉద్యమానికి మద్దతు ఇవ్వటమే కాకుండా అమరావతి రైతుల పట్ల పూర్తిగా సానుభూతితోటి వ్యవహరిస్తూ ఉన్నది కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ సానుకూల పవనాలు వీస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవి కూడా తెలుగుదేశం పార్టీకి బహిరంగంగా మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం టికెట్ ఎవరికి వస్తుందనేది ఇంకా ఫైనల్ చేసినట్టు లేరు. ఎవరిని ఫైనల్ చేసినా కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అనుకూల పవనాలు అయితే వీస్తూ ఉన్నాయి. మరిన్ని నియోజకవర్గాల ఈ కీలక సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తా. నమస్కారం.